లైన్లలో మనుషులు నిలబడతారు కానీ పాపం చెప్పులు బిందెలు గిన్నెలు పెట్టి రైతులు ఊర్లలో వాళ్ళ యూరియా కొరతతోటి వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. అంటే మనందరికీ మనుషులందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఆగమ గోచరంలో లెక్కున్నది. కింద ఆగమవుతున్నారు పాపం వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఒకరి మీద ఒకరు నెట్టుకున్నాడు కాకుండా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇస్తా అన్నది పంపిస్తా అన్నది పంపించలేదు. ఇక్కడ వాళ్ళు పార్లమెంట్లో చెప్పింది కూడా నెరవేర్చలేదు. వాళ్ళు అనుకున్న దాన్ని కనుక పంపించగలిగితే ఇక్కడ కొరత ఉండదు. ఇది ఒక్కటే స్టేట్ కాదు, చాలా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అట్లే ఉంది. కానీ మన దగ్గర తెలంగాణలో నేను బేసిజాల పోకుండా కాంగ్రెసు బీజేపీ వాళ్ళు ఒకరి మీద ఒకరి బదనాములు నెట్టుకోకుండా ఇక్కడ రైతులను ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళది. అసలే వాళ్ళకు అరకొర పల్లెం నిండా గింజలు ఉన్న రైతన్న, కళ్ళం నిండా గింజలున్న రైతన్న, నీ పల్లెం నిండా మెతుకులేదో రైతన్న అనే కాడ ఇలా వాళ్ళు నిజం కూడా మెతుకు వాళ్ళకి కాదు, ఇలా మనకు కూడా మెతుకు లేకుండా అయ్యే పరిస్థితి. యూరియా తక్కువైతే మాత్రం ఆ సిచ్యువేషన్స్ వస్తాయి కనుక ఇమీడియట్గా గవర్నమెంట్స్ రెస్పాండ్ అయ్యి పట్టుకొని యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చుకొని ఎక్కడికి వెళ్ళి తెస్తారో ఇంపోర్ట్ చేసుకుంటారా ఇంకేం చేస్తారో తెలియదు. కానీ రైతులకు మాత్రం వెంటనే క్యూలు కట్టకుండా ఇళ్ళ కాడి పోయేటట్టుగా ఈ బ్లాక్ మార్కెట్ ఏదైనా కూడా అరికట్టి ఇళ్ళ కాడికి సప్లై అయ్యేటట్టుగా మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నా అంటే యూరియాని తక్కువ వేయాలి, పొలాల్లో విచ్చడివిడిగా రైతులు వాడుతూ ఉన్నారు, దానికి కంట్రోల్ చేయడానికి కొంచెం అది తక్కువ చేసినాము యూరియా సరఫరా అని చెప్తున్నారు. లేలే వాళ్ళే దాదాపు నీకు 10,000 టన్నులు ఇస్తామని చెప్పి వాళ్ళు మొదలు ఒప్పుకున్నదే అది. తర్వాత మళ్ళా ఈవెన్ సప్లై కూడా అరౌండ్ 8.3 వరకు lakhs టన్స్ సప్లై చేస్తామని కూడా చెప్పారు. కానీ వచ్చింది జనానికి వచ్చింది మాత్రం అరౌండ్ 5.32 ఏమో వచ్చింది. అంటే వాళ్ళు ఇస్తామనేది వేయలేదు కదా. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడనేది తప్పించుకునే మాటలు అవన్నీ. సో ఏదున్నా డేటా స్పీక్స్. నువ్వు అంతకుముందు ఏం చెప్పినావు, మీరు అగ్రిమెంట్లు ఏం జరిగినాయి మార్చి లోపలనే రావాలి, కానీ మొన్న దాదాపు ఆగస్ట్ లోపల అవి వచ్చింది. సో నువ్వు ఇస్తా అన్నదాన్ని ఇవ్వాలి కదా. ఇంకా నువ్వు దాదాపు 4 లక్షల పైన టన్నులు నువ్వు ఇక్కడ పంపించాల్సింది నువ్వు పంపించలే కదా. నువ్వు అది పెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి తక్కువ చేయాలంటే అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది మొదలే చెప్పనుంటే మరి నువ్వు ఇదంతా తప్పు. ఇదంతా ఏంటంటే ఉట్టిగా ఏంటంటే బొకాయించే మాటలు అవన్నీ తప్పు. రైతులను వెంటనే ఆదుకోవాలి, వాటన్నిటికీ పోవద్దు. ఈ టైంలో అట్లా పోతే మరి రైతులు ఇబ్బంది పడితే మరి రాజ్యం రైతు ఏడ్చిన రాజ్యము కరెక్ట్ ఉండదు అనేది అయితే తెలుసు కదా, అందరికీ తెలుసు కదా అది. సో అందుకని అది కేంద్ర ప్రభుత్వం మీద కూడా అది బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళ బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు. ఇమీడియట్గా వెంటనే యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఇబ్బంది అవుతా ఉంది. మనం అధిక మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనకు రైతులు 300కి ఇస్తున్నా కానీ అక్కడి నుంచి 3,000 ఖర్చు పెట్టాల్సి ఉంది ఒక బ్యాగ్ పైన. దాని విషయంలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దగ్గరనే ప్రొడక్షన్ చేసుకుంటామని చెప్పని అన్నారు కదా ఇదంతా. సో ఈవెన్ మన దగ్గర రామగుండంల దగ్గర అయ్యేది కూడా ప్రొడక్షన్ శాతం తగ్గింది. ఎందుకు తగ్గింది, దేని గురించి తగ్గింది ఏందనేది వాళ్ళు కూర్చోవాలి కదా. కూర్చొని దాని మీద ఈ కొరత రాకముందే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఎప్పుడో 2025 వరకు అసలు మనకు దిగుమతులే అవసరం లేదు. ఆ 15-20% ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్యాప్ ఏదైతే ఉండేనో ఆ గ్యాప్ను ఫిలప్ చేసుకుంటాము 2025 లోపట్నే అని దాదాపు 5-6 ఏళ్ళ కింద నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పటివరకు ఆ కొరత పోవాలి కదా. మరి లేకుంటే ఇంకా ఇంపోర్ట్స్ ఎందుకు చేసుకోవాలి? మరి మేక్ ఇన్ ఇండియా ఏం చేస్తున్నట్టు? సో ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా. సో ఆ కొరత రాకుండా చూసుకోవాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి కదా. నువ్వు పెంచకుండా ఆ గ్యాప్ను నువ్వు రైతుల మీద నెడితేట్లా? మీరు ప్రాపర్గా టైం ప్రకారంగా డిసిషన్ తీసుకోక, టైం ప్రకారంగా ఇంపోర్ట్స్ చేసుకోక, లేదు ఇక్కడ ప్రొడక్షన్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నాడు, ఇక్కడ ప్రొడక్షన్ అయితే నువ్వు ఎక్కువ చేసుకోవాలి కదా. అదే కదా మరి వీళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు చెప్తున్నది కూడా అదే కదా, మేక్ ఇన్ ఇండియా అంటే. మరి ఆ గ్యాప్ ఎందుకు సెటరేట్ చేసుకోలేకపోయిన వాళ్ళు? లైట్ తీసుకున్నారు అంటే ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు కొరత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తుంటే జనం లోపల చర్చ స్టార్ట్ అవుతున్నది. కృత్రిమ కొరత చేసే అవకాశం ఉంది డీలర్స్ కావచ్చు వాళ్ళు ఏమన్నా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఒక్క దగ్గరనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఉన్నది. అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. సో ఇది అంటే వీళ్ళు ఎక్కడో ప్లానింగ్లో మిస్టేక్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్లో తప్పు జరిగింది. ఇక్కడ ప్రొడక్షన్ ప్రాపర్ కనుక ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే ప్లానింగ్ ప్రాపర్గా జరిగి ఇంప్లిమెంటేషన్ కనుక ఉండేది ఉంటే ఇవాళ ఇబ్బంది ఉండకపోవు. వాళ్ళు ఆ పొరపాటు చేసిండ్రు. ఆ శిక్ష రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నది. వాళ్ళు ఆడ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఏం టైం పాస్ చేస్తారో తెలియదు. కానీ వాళ్ళు చేసిన మళ్ళీ ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళకి అట్లే ఉన్నారు. మరి వీళ్ళైనా మొదటి నుంచి మాట్లాడి చెప్పాలి కదా, కొరత రాబోతున్నది, మరి మీరు ఇంపోర్ట్ శాతం ఎంత తీసుకొచ్చిండ్రు పార్లమెంట్లో లెక్కలతో సహా చెప్పాలి కదా. ఇగో మీరు గింతనే ప్రొడక్షన్ చేసిర్రు, మన రిక్వైర్మెంట్ గింతగానం ఉన్నది అని చెప్పాలి కదా. ఇలా చాలా మేజర్ గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు పని చేస్తలేరు. ఇబ్బంది పడేది ఎవరు? రైతులు. ఉత్పత్తి మళ్ళీ రైతులతో ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇంకోటి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇలా ఫ్లడ్స్ తోటి
చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, తెలంగాణలో ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలో మేజర్ పార్ట్స్ ఇబ్బందుల పాలవుతున్నాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. పాపం మరి ముఖ్యమంత్రి బీహార్లో తిరుగుతున్నట్టు చేయి అడ్డం పెడితే వాన ఆగితే ఆగునో ఏమో. మరి ఈ మధ్యలో కొంతమంది కవులు చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి ఇట్లా చేయి అడ్డం పెడితే వర్షం ఆగుతుందని. పాపం ఆయన బీహార్ నుండి బిజీగా ఉండి చేయలేదేమో ఆ పని, కానీ క్లౌడ్ బాస్టో ఏందో పడ్డది కదా. కానీ చాలా అంటే నేను కూడా ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాధితుని కాబట్టి నాకు తెలుసు ఆ ట్రౌమా ఎట్లా ఉంటుంది అనేది. మొత్తం మట్టి వేరకపోయిందట ఇండ్లల్లో, ఫర్నిచర్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అందరు ఎక్కడికక్కడ మొత్తం ఆర్థిక పరమైనటువంటి భారం మీద పడితే అసలే ఆరకూర బతుకున్న నాయన తెలంగాణ అంటే ఇదొకటి పిచాసులు వచ్చి మీద పడ్డట్టు ఈ వర్షం ఒకటి వచ్చి మీద పడ్డది. గవర్నమెంట్ కానీ ఈవెన్ నేను బయట కూడా ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆంధ్రాలో ఏమన్నా అయితే ఉరుకుతారాడికి పోయి అంతా కలెక్షన్ చేసి ఆంధ్రాకి ఇస్తారు కదా. నాయన మీరు అందరూ కూడా బయటికి రావాలి, బయటకు వచ్చి కలెక్షన్స్ చేయాలి, డొనేషన్స్ ఇవ్వాలి. అది సీఎం రిలీఫ్కి ఇస్తారా లేకపోతే డైరెక్ట్ జనాలకు ఇస్తారా? ప్రజలకు కూడా ఈవెన్ వీళ్ళకి కూడా నేను సినిమా యాక్టర్లు కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కావచ్చు, అందరికీ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం వీళ్ళకు డొనేట్ చేసి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం వెంటనే ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టపోయారు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ప్రభుత్వం నుంచి ఒక హామీ కూడా రాలేదు. ఒక 10,000 20,000 రూపాయలు మేము ఇస్తాం ఎకరానికి అని ఒక హామీ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి. మీరేమంటారు? ఏమో ఇక ఆయన ముఖ్యమంత్రి మాట్లాడితే నా దగ్గర ఒకసారి పైసలు ఉన్నాయంటాడు, ఒకసారి పైసలు లేవు అంటాడు. మరి ఆయన కథ ఏందో. పైసలతో సంబంధం లేదు, విపత్తుకు ఉండేది సపరేట్ ఉంటుంది, తీసుకొచ్చి పెట్టాలి. అసలు ఇప్పుడు ఈ పాలిటీషియన్స్ ఎట్లా ఉన్నారంటే, అంటే ఇప్పుడు ఆయన అంతా అసెస్ చేస్తాడేమో, ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమైంది చేసిన తర్వాత ఏమైనా ప్రకటిస్తాడు కావచ్చు. కానీ అసలు వెంటనే ఇమీడియట్గా ఎమర్జెన్సీ అయితే చేయాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం పొలాలలో మొత్తం ఇసుకలు, కొన్ని పొలాల రాళ్ళు తీసుకొచ్చి మొత్తం పడిపోయినాయి. ఇప్పుడు విష జ్వరాలు. ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఇద్దరు సర్పంచులు రావాల్సిన వాళ్ళు, వాళ్ళకు జ్వరాలు దాకి వర్షంలో చిక్కున్న వాళ్ళంతా. అవును, వాస్తవమే అది. మనం మీడియా వాళ్ళు కూడా చాలా మంది పోయిరు కదా, పోయి చూసిరు కదా. ఇప్పుడు వీళ్ళు అంతేందంటే ఈ 3 రోజుల న్యూస్ అంతనే. దీన్ని మనం కూడా ఏం చేయాలి, జనం లోపల ఇంకా తీసుకుపోవాలి. వీళ్ళు చెప్పి ఓసారి హెలికాప్టర్ తిరిగానే ఏదో జరగబోతున్నదని జనం కూడా అనుకుంటారు. బయట వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడగానే ఎంతో కొంత అనౌన్స్ చేయగానే నిజంగానే వాళ్ళకి మొత్తం కొత్త ఇల్లు కట్టించినంత బయటోడు ఫీల్ అవుతుంటారు. కానీ అక్కడ ఏం ఒరిగేది ఉండదు, అది ఉట్టి అదంతా. సో అట్లా కాకుండా ఉండేటందుకు అని చెప్పి మన బొట్టలో కూడా ఆ ప్రయత్నం చేయాలి. జనం లోపల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని కూడా ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసేటట్టుగా మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. చేద్దాం. రైతులకు చాలా నష్టం. రైతులతో పాటు ఇండ్లు కూడా, కంప్లీట్ ఇండ్లు అన్నీ కొలాప్స్ అయిపోయినాయి కదా, ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయినాయి. ఊర్లు ఉండిపోయినాయి, పశువులు కొట్టుకపోయినాయి, అన్ని వెహికల్స్ అన్ని రకాలుగా నష్టం జరిగింది కదా. అన్ని రకాలు ఇప్పుడు ఈ వాతావరణ కేంద్రాలు కూడా మొదలే అసలు వాన ఎట్లొస్తుంది, ఏ స్థాయిలో వస్తుంది ఏందనేది కూడా అసలు ఆ డిపార్ట్మెంట్ను కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి. ఇప్పుడు నీకు బయట దేశాలల్లో నీకు ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడుతున్నది అంటే కొద్దిగా 19-22 అటు ఇట్లో అంతనే ఉంటుంది, అంతకెక్కువ అటు ఇటు కాదు. కానీ మన దగ్గర ఇన్ని రోజుల తర్వాత, ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఇంకా వాడు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాక కూడా మనోళ్ళు అంతా ఇంకా వర్షం పడుతుందో లేదో అన్నట్టుగా ముచ్చట చెప్తారు వీళ్ళు. అవును, కాల్స్ వాస్తవమే అది. ఇప్పుడు వాళ్ళని అడిగితే మేమేం చేస్తాము, మా ప్రభుత్వం ఏం చెప్పినప్పుడు మేమేం చేస్తాము, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని అంటారు. నిజం కూడా అట్లే ఉన్నది కదా. ప్రభుత్వాలు మొదలే కానీ నీకు లేవు. ఎక్కడ రిక్రూట్మెంట్ ఉన్నది? ఏ సంస్థలలో నీకు రిక్రూట్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నది? ఇప్పుడు ఇంతకుముందు అంటే కనీసం టీచర్లు పంపించారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కదా. ఊళ్ళల్లో బడిలే బంద్ అయినా ఆ టీచర్లు ఏడ పని చేస్తారో తెలియదు. పంచాయతీ చెప్తున్నా కదా, పంచాయతీ సెక్రటరీ వాళ్ళ మీద సర్పంచ్లు లేరు. నీకు ఫుల్ ఫ్లెజ్డ్ స్టాఫ్ ఎక్కడ లేదు కదా. గవర్నమెంట్లో వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తారు. ఇవన్నీ ఉండేది ఉంటే ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇంకో డిపార్ట్మెంట్ ఇటువంటి విపత్తులు ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం వచ్చి ఒకసారి యుద్ధం లేక అందరూ ఆడ మీద పడితే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయినా ఏ డిపార్ట్మెంట్ లేవు చెప్పు. అవన్నీ ఫిల్అప్ చేస్తే మ్యాన్ పవర్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు కూడా ఉన్నోడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాడు. నేనేం చేయాలి ఇప్పుడు, వాడు తిడతారు, నన్ను తిడతారని చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకొని పెడతారు. అట్లా కూడా ఉండొద్దు. ఆ ఉన్నోళ్ళైనా కానీ అట్లా కూడా ఉండొద్దు. కానీ అది గవర్నమెంట్ మిషనరీ ఫెయిల్యూర్. కానీ రాకుంటే ఒక వ్యక్తి కూడా పుట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఉన్నది. మళ్ళీ కామారెడ్డిలో కూడా హెలికాప్టర్లు పంపించట్లేదు అంటూ కూడా వాళ్ళు కూడా వాపోయిన సందర్భం కూడా గవర్నమెంట్ ఇప్పుడు అటువంటి ఉన్నది. అది అటువంటి సంఘటనలు జరిగినాయి కదా. అసలు ఇమ్మీడియట్గా మన అండర్లో ఉండాలి. లేదు బయట రాష్ట్రాలతో కావచ్చు, ఇప్పుడు సెంట్రల్ నుంచి కొన్ని ఒక 3-4 వచ్చినట్టు తెలుస్తున్నది. ఇట్లా కాకుంటే ఏంటంటే మొత్తం మీద అసలు ఏంటంటే భారతదేశంలో మనిషి ప్రాణానికి విలువ లేదబ్బా, ఎవడు పట్టించుకోడు. అన్ని మనోళ్ళంతా స్టాన్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లో ముచ్చట్లు మాట్లాడతారు. కానీ ఆ దేశాలలో ఎట్లుంటుంది అనేది, చిన్నగా యాక్సిడెంట్ అయితే ఎయిర్ లిఫ్ట్ చేసుకొని తీసుకుపోతారు. ఇవాళ పెద్ద కార్పొరేట్స్ దగ్గర పెద్ద పైసలు విచ్చలవిడిగా ఉన్నాయి. గవర్నమెంట్ చేయొచ్చు అవన్నీ. నీకు ఆ విల్లు ఉండాలి కదా. ఈ జనం నా జనము ఎక్కడ కూడా కావద్దని ఇప్పుడు చేసే క్షణాల లోపల పోయి తీసుకొని పోవాలి. ఇంత పెద్ద దేశంలో ఇలా పెద్ద మనది ప్రపంచంలో
మోస్ట్ ఏంది డెవలపింగ్ కంట్రీ అని చెప్పని చెప్పుకుంటున్నాం కానీ ఫోర్త్ ఎకానమీ ఇక 4th బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పని అన్ని ప్రపంచంతో అమెరికాతో మనది దేశం పోటీ పడుతున్నది అన్నకాడ ప్రాణానికి విలువ లేదు. చచ్చిపోతే ఎవడో చచ్చిపోయింది పీకిన అయినట్టు, కుక్కలు పందులు చచ్చిపోయినట్టే మన దగ్గర మనుషులు చచ్చిపోవడం అంటే ఏ రాజకీయ నాయకునికి కోనికి పట్టిలేదు. పట్టుంటే ఇవన్నీ దురదృష్టితో మొదలే ఉండాలి. ఈ సందర్భంలో గిట్లా మాట్లాడుతున్నా అనుకోవచ్చు, కానీ చెప్తున్నాం మా ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో బాధ ఎట్లుంటుంది అనేది వీళ్ళే పాలకులు మొదటి నుంచే ఇవన్నీ ఉండేది ఉంటే ఆ మిషనరీ మెకానిజం ఆ ప్లానింగ్ అది మొదటి నుంచి ఉండేది ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఫేస్ చేస్తారు. అవన్నీ ఏం లేవు, ఉట్టిగా తమాషాలు ఇక్కడ బంగ్లాలు కూడా కొట్టుకొని పైసలు వసూలు చేసుడు తప్ప ఏం లేవు. ఇవన్నీ ఈ ఐటరాలు బీటరాలు పెట్టి ఇవన్నీ ఉండాలి కదా. ప్రతి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉండాలి కదా. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చక్కగా ఉండయి. ఇటువంటి వచ్చినప్పుడు మాట్లాడతారు, ఆ పోజులు కొట్టి ఇట్లా అని హెలికాప్టర్లో తిరుగుకుంటా ఆ ఫోటోలు ఇస్తారు, బయటకు వస్తాయి, పేపర్లు ఇస్తారు, టీవీలలో చూపిస్తారు, అంతే మనం చూడాలి ఖుష్. ఆడ మాత్రం ఏం జరగదు. ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉంటాయి. ఏదైనా ఉంటే ఏంటంటే ఉట్టిగా అట్లా అటు తిరిగి అటు జరిపినట్టే చేస్తారు అంతే. కానీ పెద్ద ఫుల్ ఫ్లెజ్ 100% వాళ్ళకి చేసే ఆలోచన వీళ్ళకి ఉండదు, కానీ చేయాల్సిన బాధ్యత ఉన్నది. మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది.